తెలియజేస్తా ఉన్నాను. సభలకు ఆతిథ్యం ఇచ్చి ఎంతో ఆధారంతో నిర్మించినటువంటి పరిస్థితి అనేక ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించిన పరిస్థితి మనం చూసాం. సామరస్యం కోసం members who have been elected state to be here today in Nellore. నేను నెల్లూరుకి రావడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ నెల్లూరులో చాలా ప్రత్యేకత ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. Nellore is the home of our inspiration, Comrade P. Sundaraya. నెల్లూరు నాకు ఎంతో ఉత్సాహమైనది, ప్రేరణ కలిగించినటువంటి సుందరయ్య గారి పొరటి గడ్డ. I remember as a young woman coming here to Nellore to be treated at the hospital which had been set up by a group of dedicated doctors. నెల్లూరుకి నేను యువ నాయకురాలుగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను మొదటిసారి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల్లూరులో పర్యటించడం జరిగింది. Here in Nellore, under the red flag, against the brutal rule of the landlords, this red flag has symbolized the fight of the oppressed for justice. ఈ నెల్లూరు ఎర్ర జెండా నాయకత్వంలో అనేకమైనటువంటి సమరశీల ఉద్యమాలు జరిగాయి. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఇక్కడ అనేకం జరిగాయి. అనేక మంది వీరుల త్యాగంతో ఎర్ర జెండా ఎగిరింది. We remember today the 22 comrades who had been martyred on the soil of Nellore for the cause of the people against exploitation. ప్రజల కోసం పోరాటంలో, ప్రజల దోపిడీ విముక్తి నుంచి పోరాటంలో 22 మంది అమర వీరులు ఇక్కడ ప్రాణ బలిదానం త్యాగం చేశారు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాను. We remember the heroes and heroines of so many of our struggles. అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు ఇక్కడ జరిగాయి. We are here today because of their sacrifices. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మనందరం చూస్తూనే ఉన్నాం. And it is a fitting tribute to those sacrifices that the 27th State Conference of the CPIM was held here and has taken so many important decisions. రాష్ట్ర 27వ మహాసభల అనంతపురంలో జరుగుతున్న ఈ ప్రత్యేక పరిస్థితులు చాలా ప్రాధాన్యత కలిగినటివి, చాలా ముఖ్యమైనటివి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. Today, my dear comrades, my dear friends, we are saddened by the loss of our leader, our General Secretary, Comrade Sitaram Yechuri. మనందరికీ తెలుసు, మన ప్రియతమ నేత, మన పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారిని ఈ కాలంలో మనం కోల్పోయాం. He should have been here on this stage with us. ఈ రోజు ఈ వేదిక మీద మనందరితో పాటు ఆయన ఉండాల్సినటువంటి వ్యక్తి. But even as we express our sorrow, even as we express the difficulties we face without his leadership and presence, we are inspired to fulfill the responsibilities that each of us has towards the red flag and our goal of social revolution. ఆ మహనీయుడు లేని లోటును మనం భర్తీ చేసుకుంటూనే ఎర్ర జెండాను మహోన్నతంగా ఎగిరించేందుకు, మహోన్నతమైన పోరాటాలు నిర్మించేందుకు మనందరం కంకణబద్ధులం కావాలి. So once again, my lal salam to you. మీ అందరికీ మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. My dear friends, we know what is happening in Delhi under the Modi government. మీ అందరికీ తెలుసు ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం గురించి.
2 days ago, the budget for India was passed. 2 రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. Not yet passed, but placed. ప్రస్తుతానికి అది ప్రవేశపెట్టబడిన బడ్జెట్. And what is that budget? మోడీ అనుకూలమైనటువంటి ప్రభుత్వ బడ్జెట్ అది. That budget is a statement of betrayal of the needs and requirements of the people of India. ఈ బడ్జెట్ ప్రజలకు సంబంధించిన కనీసమైన సదుపాయాల గురించి, కనీస ప్రజానికరణ గురించి ఆలోచించిన బడ్జెట్ కాదు. This budget has proved that this government has no interest, has no commitment for the upliftment of the people of India. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలకు సంబంధించిన మౌలిక విషయాలు కానీ, ప్రజా సంక్షేమాన్ని కాని బడ్జెట్ గా ఉంది. My dear friends, before the budget, the economic survey is placed. ఈ బడ్జెట్ కు ముందు దేశానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో పెట్టారు. That economic survey stated that in the last 15 years, the highest profits ever, for 15 years, the record was broken in this last 2 years. Profits for big business, profits for corporates. ఈరోజు కేంద్రంలో ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక సర్వే రిపోర్టు ఆధారంగా గత 15 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ రకంగా ప్రజల యొక్క పరిస్థితులు ఉన్నాయి, ఏ రకంగా ప్రజల పరిస్థితులు దిగజారుతున్నాయో ఈ సర్వే స్పష్టంగా కొన్ని విషయాలు